హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీజ్ కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ రవ్వ లడ్డు. ది బెస్ట్ ఒరిజినల్ రవ్వ లడ్డు. సింపుల్ టిప్స్తో ఇలా చేయండి. చాలా రుచిగా ఉంటుంది, అలాగే స్మూత్గా కూడా ఉంటుంది. 15 రోజులు పైన నిల్వ ఉంటుంది, ఏమాత్రం టేస్ట్ చేంజ్ అవ్వదు. ఫ్రెండ్స్, మీకు నేను 100% కరెక్ట్ కొలతలతో చూపిస్తాను. వీడియో చివరి దాకా చూడండి, మీరు కూడా ఈజీగా చేసేస్తారు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. 1 కిలో బొంబాయి రవ్వ, 1 కిలో చక్కెర తీసుకున్నాను, అలాగే 200 గ్రాముల నెయ్యి తీసుకోవాలి. ఈ 3 కొలతలు కరెక్ట్గా ఉంటే లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వెడల్పుగా ఉన్న కడాయి తీసుకోండి. అలానే 2 స్పూన్లు నెయ్యి వేసి లైట్గా వేడి అవ్వనివ్వండి. ఆ తర్వాత కాజు అలాగే ఎండు ద్రాక్ష సగం సగం కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు నెయ్యి వేడెక్కాక లో ఫ్లేమ్లో కాజును వేయించండి. అలాగే ఎండు ద్రాక్ష కూడా వేయించండి. కాజు ఎండు ద్రాక్ష మీకు కావాల్సినవి వేసుకోవచ్చు. నేను 30 గ్రాములు తీసుకున్నాను. ఇప్పుడు అదే కడాయిలో 100 గ్రాముల నెయ్యి వేసి వేడి అవ్వనివ్వండి. ఇప్పుడు బొంబాయి రవ్వ వేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ గుర్తుంచుకోండి, లో టు మీడియం మంట మీద మాత్రమే వేయించాలి. 1 సెకండ్ కూడా కలపడం ఆపకూడదు. అలాగే ఏమాత్రం మంట ఎక్కువైనా రవ్వ మాడిపోతుంది, అప్పుడు లడ్డు గట్టిగా వస్తుంది. రవ్వ వేగే కొద్దీ మంచి స్మెల్ వస్తుంది, లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఈ ప్రాసెస్ మీకు 10 నుంచి 15 నిమిషాల దాకా పడుతుంది. మీకు తెలుస్తుంది రవ్వ కరెక్ట్గా వేగినప్పుడు. ఇప్పుడు రవ్వ పర్ఫెక్ట్గా వేగింది, ఇలా మంచి కలర్ రావాలి. ఇప్పుడు రవ్వని వేరే ప్లేట్లోకి తీసి పెట్టండి. ఇప్పుడు అదే కడాయిలో కిలో చక్కెర తీసుకోండి. కిలో చక్కెరకు 200 ml నీళ్లు వేశాను. మీడియం టు హై ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించండి. చక్కెర నీళ్ళల్లో కరిగి ఇలా నురగ వస్తుంది. అప్పుడు స్టవ్ లోలో పెట్టండి. చక్కెర పాకం అవసరం లేదు, లైట్గా చిక్కగా అవుతే చాలు. చక్కెర ముదురు పాకం అవుతే లడ్డు గట్టిగా అయిపోతుంది. చాలా జాగ్రత్తగా చూసుకోండి. స్టవ్ ఆపేసేయండి. ఇప్పుడు పాకంలో ముందుగా వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వని, అలాగే 200 గ్రాముల ఎండు కొబ్బరి పొడి. మామూలుగా కూరల్లో వాడుకునే కొబ్బరి కాదు, ఇది స్వీట్ కొబ్బరి, కిరాణా స్టోర్లో దొరుకుతుంది. సన్నగా తురుముకొని వేసుకోండి. అలాగే మిగిలిన నెయ్యి, అంటే జీడిపప్పు ఎండు ద్రాక్ష వేయించడానికి, రవ్వ వేయించడానికి అన్నింటికి 200 గ్రాముల నెయ్యిలో ఉంటే తీసుకున్నాము. పోగా మిగిలిన నెయ్యి ఇది వేసి బాగా కలపండి. ఫ్రెండ్స్, పర్ఫెక్ట్ అండ్ ఒరిజినల్ రవ్వ లడ్డు అంటే ఇలాగే చేయాలి. కొందరు పాలు పోసి చేస్తారు, అలా చేస్తే తొందరగా పాడైపోతుంది, మంచి టేస్ట్ కూడా రాదు, మళ్ళీ 2 రోజులకే టేస్ట్ చేంజ్ అయిపోతుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి ఇలా చేయండి, ఆ తేడా మీకే తెలుస్తుంది. ఇప్పుడు మూత పెట్టి 1 గంట పాటు చల్లగా అవనివ్వండి. గంట తర్వాత తీసి ఒకసారి కలపండి. ఇలా బాగా కలిసాక 1 స్పూన్ యాలకుల పొడి అంటే ఇలాచీ పౌడర్, నెయ్యిలో వేయించుకున్న ఎండు ద్రాక్ష అలాగే కాజు వేసి మళ్ళీ ఒకసారి కలపాలి. అంతే. ఇప్పుడు చేత్తో లడ్డూలుగా చేసుకోవడమే. ఫ్రెండ్స్, లడ్డు పర్ఫెక్ట్గా వచ్చింది. మీకు ఏ చిన్న సందేహాలున్నా కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాము. మంచి టేస్ట్ పర్ఫెక్ట్ రవ్వ లడ్డు మీరు కూడా ట్రై చేయండి, మళ్ళీ ఇలాగే చేసుకోవాలనుకుంటారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీజ్ కిచెన్. ఈరోజు ఒక మంచి టేస్టీ లడ్డు చేసి చూపిస్తాను. కేవలం 4 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా బొంబాయి రవ్వ, శనగపిండి, చక్కెర, నెయ్యి ఈ 4 ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. అలాగే మనం తీసుకున్న కప్పు నెయ్యిలో నుండి 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. మిగిలిన నెయ్యి తర్వాత వాడుకోవడానికి పక్కన పెట్టండి. అంతటిని ఉండలు కట్టకుండా కలపండి. ఇప్పుడు 200 ml కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి. కొద్దిగా వేస్తూ మెత్తగా కలపాలి. ఎక్కడ ఉండలు లేకుండా కలపాలి. మూత పెట్టి 30 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. 30 నిమిషాల తర్వాత పిండి మెత్తగా నాని స్మూత్గా అవుతుంది. పిండి అంతటిని స్మూత్గా
ఇంకొకసారి కలపండి. ఇప్పుడు చుట్టల పావు తీసుకొని నెయ్యి అప్లై చేయాలి. పిండిని తీసుకొని అందులో వేయాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి చిన్నగా ఉండే కడాయిని తీసుకోండి. ఎందుకంటే పిండిని నెయ్యిలోనే వేయించాలి. నెయ్యి బాగా కాగిన తర్వాత చుట్టల్లాగా వత్తుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు వేయించండి. పిండి అంతటిని ఇలాగే వేయించుకోవాలి. చుట్టలు చల్లబడిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరి పౌడర్లా కాకుండా ఇలా పొడిగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు చక్కెరను పొడి చేసి వేసుకోవాలి. చక్కెర కూడా పొడి పొడిగానే ఉంటే బాగుంటుంది. అలాగే సన్నగా తరిగిన పిస్తా, బాదం, కాజు వేసుకోవాలి. అందులోనే మెత్తగా దంచిన యాలకుల పొడి 1 స్పూన్ వేసి అంతటిని బాగా కలపాలి. చుట్టలు వేయించగా మిగిలిన నెయ్యిని వేయండి. అంతటిని బాగా కలపాలి. ఇలా ముద్దగా అవుతే ఓకే, లేదంటే 1-2 స్పూన్లు నెయ్యి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు లడ్డుల్లాగా చేసుకోండి. 2 చేతులతో చేస్తే ఈజీగా వస్తుంది. మంచి రుచికరమైన లడ్డు తయారైపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. సింపుల్ అండి. మీరు ఎంత లడ్డు చేసుకోవాలనుకున్నా రవ్వ, శనగపిండి, చక్కెర, నెయ్యి సమానంగా తీసుకుంటే లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది. ఈరోజు మనం చేయబోయే స్పెషల్ రెసిపీ కచ్చా గోలా. దాన్నే ప్రాణహార అని కూడా అంటారు. స్వీట్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్వీట్ అని చెప్పొచ్చు. ఈ స్వీట్ని బెంగాల్ వాళ్ళు చిన్న చిన్న ఫంక్షన్స్కి, పండగలకి చేసుకుంటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అప్పుడు అనిపిస్తుంది ఇది తినకపోయింటే ఇంత టేస్టీ స్వీట్ని ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యానా అని. ఫ్రెండ్స్, చాలా సింపుల్. వీడియో చివరి దాకా చూడండి, మీరే ఈజీగా చేసేస్తారు. ముందుగా 2 లీటర్లు పాలు తీసుకోండి. నార్మల్ మిల్క్ అయినా ఫుల్ క్రీమ్ మిల్క్ అయినా వాడుకోవచ్చు. ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే ఇంకొంచెం బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో 8 నుంచి 10 నిమిషాల పాటు పొంగిపోకుండా కాగబెట్టండి. ఇలా బాగా కాగిన తర్వాత స్టవ్ ఆపేసేయండి. 2 నిమిషాలు ఆగిన తర్వాత 2-3 స్పూన్లు నిమ్మరసం వేయండి, లేదంటే వెనిగర్ అయినా వేసుకోవచ్చు. ఇలా పాలన్నీ విరిగిపోయాక ఒక క్లాత్తో నీళ్ళన్నీ వడకట్టండి. ఇప్పుడు మామూలు నీళ్లు పోస్తూ కడగండి, పులుపు పోవడానికి. అంతే. క్లాత్ని గట్టిగా చుట్టి నీళ్ళన్నీ తీసేయాలి. సేమ్ ఇలాగే పన్నీర్ కూడా చేసుకోవచ్చు. క్లాత్ని ఇలాగా గట్టిగా చుట్టిన తర్వాత ఏదైనా బరువు పెట్టి 2-3 గంటలు ఉంచిన తర్వాత తీసేస్తే అది పన్నీర్ తయారైపోతుంది. ఓకే, నీళ్ళన్నీ పోయాక ఒక ప్లేట్లోకి తీసుకోండి. అంతటిని ఒకసారి కలపండి. ఇప్పుడు 5 స్పూన్లు చక్కెర వేయండి. గట్టిగా కలుపుతూ 7 నిమిషాల పాటు ఒత్తుతూ మెత్తగా చేసుకోవాలి. ఇలా మెత్తగా అయిన తర్వాత అంతటిని ఒక ప్యాన్లోకి తీసుకోండి. ఇప్పుడు సన్నని మంట మీద 5-6 నిమిషాల పాటు కలుపుతూ కుక్ చేయాలి. గుర్తుంచుకోండి, ఓన్లీ లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలి. ఇలా అయిన తర్వాత 5-6 స్పూన్లు కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి. సేమ్ అలానే 7 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. స్టవ్ లోలో పెట్టండి, అస్సలు అడగంటకూడదు. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత విడివిడిగా అవుతుంది. అప్పుడు స్టవ్ ఆపేసి ప్లేట్లోకి తీసుకోండి.
కొంచెం చల్లగా అయ్యాక మెత్తగా ఒత్తుకోవాలి. 7 నిమిషాల పాటు ఒత్తుతూ మెత్తగా చేసుకోవాలి. ఇలా స్మూత్గా అయ్యాక లడ్డూలుగా చేసుకోండి. ఇలా రౌండ్గా చేయండి. ఇప్పుడు మిల్క్ పౌడర్లో వేసి రోల్ చేయండి. ఇలా అంతటికి మిల్క్ పౌడర్ని పట్టించాలి. అంతే, బెంగాలీ కచ్చగోలా రెడీ అయిపోయింది. చాలా హెల్తీ స్వీట్, ఎక్కువగా తీపి ఉండదు కాబట్టి ఎవరైనా తినొచ్చు. చివరగా సన్నగా తరిగిన పిస్తాతో గార్నిష్ చేయండి. గాయస్, టేస్ట్ మాత్రం క్రేజీగా ఉంది. నిజంగానే ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యానా అనిపించింది, అంత బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు మనం చేయబోయే రెసిపీ తొక్కుల లడ్డు, అలాగే బందర్ లడ్డు అని కూడా అంటారు. ఇది ఆంధ్రాలో చాలా స్పెషల్గా చేసుకునే పిండి వంటకం. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. స్టెప్ బై స్టెప్ ఈజీగా అర్థమయ్యేలా చెబుతూ చూపిస్తాను. సేమ్ ఇలాగే మీరు కూడా చేయండి, తొక్కుల లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు శనగపిండి తీసుకోండి. అదే తూకంతో అయితే 500 గ్రాములు తీసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోస్తూ కలపండి. మీరు లడ్డు ఎంత చేయాలనుకున్నా సరే శనగపిండి ఎంత తీసుకుంటే చక్కెర అంతే తీసుకోవాలి. అదే తూకంలో అయితే 1/2 కిలో శనగపిండికి 3/4 కిలో చక్కెర పడుతుంది. అదే కిలో శనగపిండి అయితే 1.5 కిలో చక్కెర పడుతుంది అన్నమాట. ఇలా తీసుకుంటే లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా స్మూత్గా ముద్దలా అయిన తర్వాత 5 నిమిషాల పాటు పక్కన పెట్టండి. ఇప్పుడు పిండి వేయించడానికి ఏదైనా మందంగా ఉన్న కడాయి తీసుకోవాలి. అలాగే సరిపడా నూనె వేసి వేడి అవ్వనివ్వండి. ఇప్పుడు చుట్టల పావు తీసుకొని పిండిని అందులో వేయండి. చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ తీసుకుంటే చుట్టలు బాగా వేగుతాయి. చుట్టలు వేసేటప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టండి. అలాగే వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి నెమ్మదిగా 2 వైపులా వేయించండి. ఇలాగే పిండి అంతటిని చుట్టలుగా వేయించి పెట్టుకోండి. అన్నీ ఇలా చల్లగా అయ్యాక చిన్నగా క్రష్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పొడిగా ఉండాలి, మరి మెత్తగా పౌడర్లా ఉండకూడదు. ఇప్పుడు మందంగా వెడల్పుగా ఉన్న కడాయి తీసుకొని 1 కప్పు చక్కెర వేయండి. కప్పు చక్కెరకు సగం కప్పు నీళ్లు వేసుకోవాలి. ఇలా 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉండండి. ఇలా నురగలా వచ్చినప్పుడు స్టవ్ ఆపేసేయండి. చక్కెర పాకం అవ్వకూడదు, కొంచెం చిక్కగా అయితే చాలు. ఒకవేళ పాకం అయితే మాత్రం లడ్డు డ్రై అయిపోతుంది, గట్టిగా అవుతుంది. ఇప్పుడు ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని వేసి కలపండి. అడుగంటకుండా 2-3 నిమిషాల పాటు ఇలాగే కలుపుతూ ఉండండి. కొంచెం గట్టి పడిన తర్వాత 1 స్పూన్ ఏలకల పొడి వేయండి. బాగా కలపాలి. ఇలా గట్టిగా అవుతుంది. అప్పుడు 5 నిమిషాల పాటు వదిలేయండి. ఇప్పుడు అంతటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే 100 గ్రాముల నెయ్యి వేసుకోండి. ఇంకా నెయ్యి ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే లడ్డు అంత స్మూత్గా టేస్టీగా కూడా వస్తుంది. పిండి అంతా ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత చిన్న లడ్డూల్లాగా చేసుకోండి. నెయ్యిలో వేయించిన ఎండు ద్రాక్ష అలాగే జీడిపప్పు ఇలా పైన పెట్టుకోవచ్చు, లేదంటే ముందే పిండిలో వేసి లడ్డులా చేసుకోవచ్చు. ఫైనల్గా తొక్కుల లడ్డు రెడీ అయిపోయిందండి. లడ్డు పర్ఫెక్ట్గా వచ్చింది, టేస్ట్ మాత్రం చింపేసింది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. గైస్, లడ్డు నచ్చిందా? అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే, బాయ్ బాయ్. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేసాము. వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా పర్ఫెక్ట్గా చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రాసెస్ ఎలానో చూద్దాము. ఫస్ట్ 2 కొబ్బరికాయలను తీసుకోండి. మీడియం సైజ్ అయినా పెద్దదైనా ఏదైనా పర్లేదు. కొబ్బరి పైన నల్లగా ఉన్న పార్ట్ని తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేయండి. మరి మెత్తగా చేయవద్దు, ఇలా సన్నగా పొడిగా ఉండాలి. సేమ్ ఇలాగే కొబ్బరి అంతటిని గ్రైండ్ చేసి ఒక బౌల్లో వేసి పెట్టుకోండి. ఇప్పుడు కొబ్బరిని వేయించుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 పెద్ద స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత గ్రైండ్ చేసిన కొబ్బరిని వేసి మీడియం మంట మీద వేయించండి. అడుగు మాడిపోకుండా కలుపుతూనే ఉండండి. ఇలాగే 5-6 నిమిషాల పాటు వేయిస్తూనే ఉండండి. పచ్చి కొబ్బరి కదా, తడంతా వెళ్ళిపోవాలి. ఇలా కొబ్బరిలోని తడంతా పోయాక పొడిగా అవుతుంది. అప్పుడు 1/4 కప్పు అంటే కప్పులో 1/4 వంతు మిల్క్ పౌడర్ వేసుకోండి. దీనివల్ల బర్ఫీ ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది.
ఒకవేళ ఇంట్లో మిల్క్ పౌడర్ రెడీగా లేకపోతే నో ప్రాబ్లం, వదిలేయండి. కానీ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇలా 1 నిమిషం పాటు బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చక్కెర పాకం చేద్దాం. 1.5 కప్పు చక్కెర, అదే తూకంలో 350 గ్రాముల దాకా తీసుకోండి. అందులోనే సగం కప్పు నీళ్లు వేయండి. ఒకసారి కలిపి మీడియం మంట మీద ఉడికిస్తూ ఉండండి. చక్కెర ముదురు పాకం రావాలి. చక్కెర పాకం లేతగా ఉంటే బర్ఫీ మెత్తగా వస్తుంది. టేస్ట్ బాగుంటుంది కానీ పీసెస్ మాత్రం కరెక్ట్గా కట్ అవ్వదు. పాకం రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా వాటర్లో వేసి చూడండి. నీళ్ళలో కలిసిపోకుండా ఇలా ముద్దలా అవుతుంది. ఇలా ముద్దలా అవుతేనే పాకం కరెక్ట్గా అయినట్లు. ఇప్పుడు పాకంని వేయించుకున్న కొబ్బరిలో వేయండి. మీడియం ఫ్లేమ్లో కలుపుతూనే ఉండండి. ఇలా 4-5 నిమిషాల పైనే కలపండి. ఇప్పుడు 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి కలుపుకోండి. ఇలా కలుపుతూనే ఉండండి. కొబ్బరిలోంచి నెయ్యి వేరు పడుతుంది. అప్పుడు కోకోనట్ బర్ఫీ పర్ఫెక్ట్గా కుక్ అయిందని తెలుస్తుంది. అప్పుడు బటర్ పేపర్ వేసి రెడీగా ఉంచుకున్న ట్రేలో వేసుకోండి. మీకు కావలసిన మందంలోకి చేసుకోండి. వేడిగా ఉన్నప్పుడే సన్నగా తరిగిన పిస్తా వేసుకోండి. మీ ఇష్టం, బాదం, కాజు ఏదైనా వేసుకోవచ్చు. ఇలా వేశాక ఒక 30 నిమిషాలు చల్లగా అవనివ్వండి. ఆ తర్వాత 1 గంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచితే కంప్లీట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు బయటికి తీసి కావాల్సిన సైజులో కట్ చేసుకోండి. ఫ్రెండ్స్, కోకోనట్ బర్ఫీ రెడీ అయిపోయింది. చూడటానికి ఎలా ఉన్నా టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. ప్రాసెస్ సింపులే కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఏముంది, నెయ్యిలో వేయించిన కొబ్బరి పొడిని చక్కెర పాకంలో వేసి ఉడికించాను, అంతే. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, బెల్లంతో చేసిన కొబ్బరి బర్ఫీ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూసి అది కూడా ట్రై చేయండి. బెల్లంతో చేసింది కదా, పర్ఫెక్ట్గా వచ్చింది, మంచి టేస్ట్ కూడా ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రెసిపీ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. మొదటిసారి ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ మిల్క్ హల్వా. ఎప్పుడైనా మీకు బోరు కట్టినప్పుడు లేదా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఈజీగా తక్కువ టైంలో మిల్క్తో హల్వా చేసుకోండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. వీడియో చివరి దాకా చూస్తే మీరే అనుకుంటారు పక్కా చేసుకోవాలని, ఎందుకంటే హల్వా టేస్ట్ అలాంటిది. మరి ఇప్పుడు మిల్క్ హల్వా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 3 కప్పులు అంటే 750 ml పాలు వేసుకోండి. అలాగే మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు మరగనివ్వండి. ఈ పాలని బ్రేక్ చేయాలి కాబట్టి క్రీమ్ పాలు అవసరం లేదు, నార్మల్ పాలు వాడండి. ఇలా పాలు బాగా మరిగిన తర్వాత 2-3 స్పూన్లు వెనిగర్ వేయండి. వెనిగర్ లేకపోతే నిమ్మరసమైనా వేసుకోవచ్చు. 2-3 నిమిషాల్లో ఇలా పాలన్నీ విరిగిపోతాయి. ఇప్పుడు క్లాత్తో నీళ్ళని వడకట్టండి. ఒకసారి ఇలా మంచినీళ్ళతో కడగండి, పులుపు అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు క్లాత్ని గట్టిగా చుట్టి నీళ్ళన్ని పోయేలా పిండేసేయండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని పొడి పొడిగా చేసి పక్కన పెట్టండి. మనం దాన్ని తర్వాత యూజ్ చేద్దాము. ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని 3 కప్పులు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి. నాన్ స్టిక్ ప్యాన్ లేకపోతే మందంగా ఉన్న కడాయి అయినా వాడుకోవచ్చు, కాకపోతే అడుగు మాడిపోకూడదు. పాలని 8 నుంచి 10 నిమిషాల పాటు బాగా ఉడికించండి. మనం హల్వా చేయడానికి మొత్తము 1.5 లీటర్ పాలు వాడినాము. 3/4 లీటరు బ్రేక్ చేయడానికి 3/4 లీటరు ఇప్పుడు తీసుకున్నాం కదా. పాలు బాగా మరిగి ఇలా చిక్కగా అవ్వాలి. ఇప్పుడు ముందు మనం పాలను బ్రేక్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని వేయండి. అలాగే మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉండండి. ఒక్క క్షణం కూడా కలపడం ఆపొద్దు, ఎందుకంటే అడుగు మాడిపోయి హల్వా టేస్ట్ పోతుంది, కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది. ఈ ప్రాసెస్ మీకు 15 నిమిషాల పైనే పడుతుంది, కాబట్టి నెమ్మదిగా కలుపుతూ చేయండి. ఇలా అంతా దగ్గర పడ్డాక సగం కప్పు అంటే 100 గ్రాములు చక్కెర వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలపండి. ఇలా చక్కెర అంతా కరిగిన తర్వాత 1/2 కప్పు అంటే 50 ml దాకా నెయ్యి వేసుకోండి. మరొకసారి కలపండి. ఇప్పుడు సగం స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. అంతటిని ఒకసారి కలపండి. నెయ్యి ఇలా పైకి తేలి కనపడుతుంది కదా, ఇప్పుడు మిల్క్ హల్వా కరెక్ట్గా కుక్ అయినట్లు గుర్తుంచుకోండి. ఇప్పుడు మిల్క్ హల్వా రెడీ అయిపోయింది. కప్లో వేసి సర్వ్ చేసుకోవడమే. 1.5 లీటర్ పాల హల్వా 5కి సర్వ్ చేయవచ్చు. అదే పాలకోవా అయితే 2 కూడా సరిపోదు. అందుకే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ సూపర్గా వచ్చింది. అలాగే చేయడం కూడా చాలా సింపుల్ కదా, త్వరగా కూడా అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి, తప్పకుండా నెక్స్ట్ వీడియోస్లో ట్రై చేద్దాము. ఇప్పటికైతే ఈ వీడియోకి లైక్ చేసి ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మొదటిసారి ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ గైస్, మా రెసిపీస్ని చూస్తున్నందుకు. మరో రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బై బై. మనం దేవుడికి కొట్టిన కొబ్బరికాయను వేస్ట్ కాకుండా ఈజీగా కోకోనట్ బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు: కొబ్బరి తురుము 1 కప్పు, బెల్లం 1 కప్పు, నెయ్యి, మిల్క్ 1 కప్పు, కాజు, 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్. పాన్ పెట్టుకొని 4 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి బాగా కరిగాక కాజుని యాడ్ చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న కాజుని ఒక బౌల్లో తీసి ఉంచుకోవాలి. అదే నెయ్యిలో కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి.
కొబ్బరి తురుముని ఇలా కలుపుతూ ఉండాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ కలిసేలా బాగా కలుపుకోవాలి. మిల్క్ అంతా ఇలా దగ్గరికి వచ్చాక బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం బాగా కలిసేలా కలుపుతూ ఉండాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఒక ప్లేట్కి నెయ్యి పూసుకొని ఉంచుకోవాలి. అందులో ఇలా ఫ్రై చేసిన కొబ్బరిని ప్లేట్లోకి తీసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజుని ఇలా యాడ్ చేసుకోవాలి. కోకోనట్ బర్ఫీ రెడీ. హలో ఫుడీస్, వెల్కమ్ టు భారతీజ్ కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ బెల్లం అప్పాలు. రాయలసీమ వాళ్ళు అయితే వీటిని బెల్లం గారెలు అని కూడా అంటారు. ముఖ్యంగా వీటిని గౌరీ నోములకి ప్రసాదంగా చేస్తారు. ఓన్లీ ప్రసాదం కోసమే కాదండి, మంచి స్వీట్ రెసిపీ కూడా. అలాగే చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడు తినాలనిపించినా మనం అరగంటలో చేసుకోవచ్చు. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. అయితే బియ్యం ఎన్ని తీసుకుంటే గోధుమలు అన్ని తీసుకోవాలి. కిలో బియ్యానికి కిలో గోధుమలు అన్నమాట. నేను ఇక్కడ 250 గ్రాములు బియ్యము, 250 గ్రాములు గోధుమలు తీసుకున్నాను. అలాగే 2 స్పూన్లు మినపప్పు వేయండి. దీనివల్ల అప్పాలు చాలా టేస్టీగా స్మూత్గా వస్తాయి.
అన్నీ కలిపి పిండి పట్టించుకొని పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వాడుకోవచ్చు. ఇదంతా ఎందుకు అనుకుంటే బియ్యం పిండి గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు. అలాగే అరకిలో పిండికి అరకిలో బెల్లం తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో బెల్లం తీసుకొని 1 కప్పు నీళ్లు వేయండి. ఇలా బెల్లం మునిగేంత వరకు నీళ్ళు తీసుకోండి. మీడియం మంట మీద 4-5 నిమిషాల పాటు ఉడికించండి. బెల్లం పాకం అవనవసరం లేదు, జస్ట్ ఇలా చిక్కగా అవుతే చాలు. ఇప్పుడు స్టవ్ ఆపేసి పిండిలో పోయండి. ఇలా ఏదైనా గరిటెనైనా లేదంటే కర్రతోనైనా చిన్నగా కలుపుతూ గడ్డలు కట్టకుండా కలపాలి. ఇలా కలిసాక 2-3 స్పూన్లు నెయ్యి వేసి మెత్తగా కలపండి. ఇలా ముద్దలా చపాతీ పిండిలా అయ్యాక ఒక 10 నిమిషాలు ఏదైనా క్లాత్ వేసి పక్కన పెట్టండి. 10 నిమిషాల తర్వాత తీసి మెత్తగా వత్తుకోవాలి. కావాలంటే కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా చేసుకోండి. ఇలా మెత్తగా స్మూత్గా ఉండాలి. ఇప్పుడు కడాయి తీసుకొని అప్పాలు వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి అవ్వనివ్వండి. అంతలో మనం అప్పాలు ఒత్తుకొని రెడీగా పెట్టుకుందాం. ఏదైనా మందంగా ఉన్న కవర్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఇలా అప్పాలాగా ఒత్తుకోవాలి. మరి పలచగా చేసుకోవద్దు, ఇలా మందంగా ఉండాలి. లేదంటే మన ఇంట్లో అప్పడాల మిషన్ ఉన్నా ఇలా చేసుకోవచ్చు. అదే పిండిని ఇలా నువ్వుల్లో వేసి అయినా చేసుకోవచ్చు. నువ్వులతో అప్పాలు చాలా బాగుంటాయి. ఇప్పుడు వేడి నూనెలో వేసి మీడియం మంట మీద 2 వైపులా వేయించండి. చూసారా, మినపప్పు కొద్దిగా వేయడం వల్ల ఎంత బాగా పొంగుతున్నాయో. పొంగడమే కాదండి, టేస్ట్ కూడా చాలా బాగా వస్తాయి. ఇంకా నువ్వుల అప్పాలు అయితే టేస్ట్ మామూలుగా ఉండదు. సేమ్ ఇలాగే నువ్వుల అప్పాలు కూడా వేయించుకోండి. మనకి ఇవి 10-15 రోజుల పాటు నిల్వ ఉంటాయి. వేడివేడిగా బెల్లం అప్పాలు రెడీ అయిపోయాయి. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడు చేసుకున్నా ఇలానే చేసుకోవాలనుకుంటారు. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, అన్ని కామెంట్స్కి రిప్లై ఇస్తాను. గైస్, ఈ రెసిపీ నచ్చిందా? అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.
టిప్స్తో కాజు బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్వీట్ షాప్లో లాగా స్మూత్గా టేస్టీగా మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సినవి 400 గ్రామ్స్ జీడిపప్పు, చక్కెర 350 గ్రామ్స్, కాజు వెయిట్లో 80% వేసుకుంటే సరిపోతుంది. ముందుగా మనం కాజుని ఒక ట్రేలో తీసుకొని కాజు పైన ఉండే నల్లని పొట్టుని తీసేయాలి. కాజుని పలుకులుగా చేసి స్లోగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన పౌడర్ని జల్లెడ పట్టాలి. ఇలా చేయడం వల్ల కాజు పౌడర్ ఉండలుగా లేకుండా పొడిగా వస్తుంది. అలాగే 50 గ్రామ్స్ మిల్క్ పౌడరు, కాజుల్లో 20% వేసుకోవాలి. స్పూన్తో పౌడర్ని కలుపుకోవాలి. ఒక కడాయి తీసుకొని చక్కెర వేయాలి. చక్కెర మునిగే వరకు లేదా 200 ml వాటర్ వేయాలి. కడాయి మనం ఏదైనా యూజ్ చేయవచ్చు. కొద్దిగా మందంగా ఉంటే బర్ఫీ బాగా వస్తుంది. మీడియం ఫ్లేమ్లో చక్కెర బాగా ఉడికించాలి. పాకం తీగలాగా రావాలి. ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మిక్స్డ్ పౌడర్ని పాకంలో వేసి బాగా కలపాలి. ఉండలుగా కట్టకుండా స్మూత్గా కలపాలి. బాగా కలిశాక మొత్తం పేస్ట్ని కడాయికి చుట్టూ పెట్టి 1 గంట సేపు చల్లబడే వరకు పక్కన పెట్టండి. 1 అవర్ తర్వాత అది గట్టిపడుతుంది. అంతటినీ తీసి ఒక మందపాటి కవర్లో వేసి మెత్తగా ఒత్తుకోవాలి.
బర్ఫీని చపాతీ కర్రతో పల్చగా మనకు ఏ సైజు కావాలో ఆ సైజులో చేసుకోవాలి. బర్ఫీ పైన సిల్వర్ సీడ్స్ వేసుకోవాలి. ఇది గ్రాసరీ షాప్లో దొరుకుతుంది. దీన్ని సిల్వర్ ఒరాక్ అంటారు. ఈ సీడ్స్ని ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. దీనివల్ల ఎక్స్ట్రా టేస్ట్ ఏమీ రాదు. ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో పీసెస్గా కట్ చేసుకోవాలి. కాజు బర్ఫీ రెడీ అయిపోయింది. చూసారా, మంచి టెక్స్చర్తో బర్ఫీ చాలా బాగా వచ్చింది. స్మూత్గా కూడా ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాము.